నేటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రతి వ్యూహాలతో సిద్ధమైన అధికార ప్రతిపక్షాలు 5 కొత్త బిల్లుల ఆమోదమే లక్ష్యంగా కేంద్రం అడుగులు డీలిమిటేషన్ మహిళా కోటా బిల్లుల ఆమోదానికి వ్యూహాలు ఇవాళ చలో పార్లమెంటుకు పిలుపునిచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో 144 సెక్షన్ అమలు 5గురికి మించి వ్యక్తులు గుమికూడవద్దని పోలీసుల నిషేధాజ్ఞలు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద సీజేపీ శ్రేణుల ఆందోళన భారీగా మోహరించిన పోలీసులు నిజామాబాద్ జిల్లా అంకాపూర్లో భారీగా పోలీసుల మోహరింపు నేడు చలో అంకాపూర్కు పిలుపునిచ్చిన కాంగ్రెస్ హస్తం నేతలు కార్యకర్తల్ని అడ్డుకుంటామని బీజేపీ ప్రకటన అంకాపూర్ చేరుకున్న ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కాంగ్రెస్ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి హౌస్ అరెస్ట్ కొనసాగుతున్న 144 సెక్షన్ తిరుమలలో కొనసాగుతున్న రద్దీ 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు సర్వదర్శనానికి 18 గంటల సమయం నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4,05,00,000 తెలుగు రాష్ట్రాలకు రుతుపవనాలు తిరిగి వస్తున్నాయి 23 లేదా 24న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ వచ్చే వారం రోజుల్లో భారీ వర్షాలు దక్షిణాదిలో కొన్ని ప్రాంతాల్లోనే వానలంటున్న ఐఎండీ నాగాలాండ్ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు కొండ చర్యలు విరిగిపడి 8 మంది మృతి దెబ్బతిన్న ఇళ్లు శిథిలాల కింద బాధితులు